గ్యాస్ పీకెల్ సీజన్ 11 డే 1 ఆక్షన్ అయితే పూర్తయిపోయింది. అయితే ఈ వీడియోలో ఏ టీమ్ ఏ ప్లేయర్‌ని ఎంత పెట్టి కొన్నారనేది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా అలాగే వీడియోలోకెళ్ళే ముందు డే 1 ఆక్షన్ అయితే పూర్తయిపోయింది కాబట్టి డే 2 ఆక్షన్ రేపు మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. మరి డే 2లో జరిగే ఆక్షన్ లైవ్ అయితే రాదు. మరి డే 2లో ఏం జరిగిందన్నది మీరు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా పీకేఎల్‌లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు టైటన్స్ డే 1 ఆక్షన్‌లో ఎవరెవరిని కొన్నారన్నది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఆక్షన్‌లో ఫస్ట్ కొంది మన తెలుగు టైటన్స్ పవన్ షరావత్‌ని. ఈసారి ఆక్షన్‌లో కూడా పవన్‌ని కొనడానికి చాలా టీంలు పోటీ పడ్డాయి. మెయిన్‌గా బెంగళూరు బుల్స్ ఇంకా యుముంబా టీం అయితే చివరిదాకా పవన్‌ని కొనడానికి పోటీ పడ్డారు. అయితే చివరికి పవన్ షరావత్ 1.725 కోట్లకి సోల్డ్ అయిపోయాడు. అప్పుడు ఎఫ్బిఎం కార్డ్ ద్వారా పవన్ షరావత్ని తిరిగి మన తెలుగు టైటన్స్ తీసేసుకున్నారు. ఇంకా పీకేఎల్ సీజన్ 11 కూడా పవన్ షరావత్ మన తెలుగు టైటన్స్ కి ఆడబోతున్నాడు. లాస్ట్ ఇయర్ పవన్ షరావత్ 200+ రైడ్ పాయింట్స్ తెచ్చి పర్వాలేదనిపించాడు. చూద్దాం ఈ సంవత్సరం పవన్ షరావత్ ఎలా ఆడతాడన్నది. ఇంకా నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ కొన్న ప్లేయరు కృష్ణన్ దుల్. ఈ కుర్రాడి సంగతి మనందరికీ తెలిసిందే. ఇతను మన తెలుగు టైటన్స్ 70 లక్షలు పెట్టి కొన్నారు. మనోడు రైట్ కార్నర్ డిఫెండర్. లాస్ట్ సీజన్ ఇతను పట్నా పైరేట్స్కి ఆడాడు. లాస్ట్ సీజన్ ఇతను మొత్తం పట్నా పైరేట్స్కి 22 మ్యాచెస్ ఆడితే మొత్తం 72 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇంకా ప్రజెంట్ ఇతని ఫామ్ కూడా సూపర్గా ఉంది. పెద్ద పెద్ద రైడర్లను కూడా ఈజీగా ట్యాకిల్ చేయగలడు. ఇంకా అలాగే పాస్ట్లో ఇతను మన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయిన కృష్ణన్ కుమార్ హోడా గారి శిష్యుడని కూడా చెప్పాలి. సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీ ఛాంపియన్ అయినప్పుడు ఇతని పాత్ర కూడా చాలా ఉంది. చూద్దాం ఈసారి కృష్ణన్ దుల్లు ఏం చేస్తాడన్నది. ఇంకా నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ కొన్న ప్లేయరు ఫార్మర్ దబాంగ్ ఢిల్లీ ప్లేయరు విజయ్ మాలిక్. ఇతను మన తెలుగు టైటన్స్ 20 లక్షలు పెట్టి కొన్నారు. అది కూడా ఇతను బేస్ ప్రైస్కే దొరికేశాడు. ఇది మాత్రం మన తెలుగు టైటన్స్కి 100% రైట్ మూవ్ అని చెప్పాలి. మనోడు రైడింగ్ చేయడమే కాకుండా డిఫెన్స్లో కూడా సూపర్ అని చెప్పాలి. కార్నర్కి ఇన్నర్ ప్లేస్లో ఉండి యాంకిలు తీగల సాప్తా ఉంది. మేబీ అందుకేనేమో ఇతన్ని తీసుకుని ఉంటారు. టోటల్గా మన తెలుగు టైటన్స్ డే 1 ఆక్షన్లో పవన్ షరావత్, కృష్ణన్ దుల్ ఇంకా విజయ్ మాలిక్ని కొనడం జరిగింది. ఈ ముగ్గురిని తీసుకోవడం మీరు హ్యాపీయా కాదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ మిగతా ప్లేయర్స్ విషయంకి వచ్చేస్తే మొట్టమొదటిగా ఆక్షన్కి వచ్చిన ప్లేయరు మహమ్మద్ రేజా చియానే 2.7 కోట్లు పెట్టి కొనేశారు. ఖచ్చితంగా ఇతను కొనాలన్న కసి మాత్రం హర్యానాలో 100% కనపడింది. ఇంకా నెక్స్ట్ ఆక్షన్కి వచ్చిన ప్లేయరు ఫజ్లాత్ రచలి. మనోడికి మాత్రం ఈసారి తక్కువ మనీ వచ్చిందని చెప్పాలి. ఫజ్లాత్ రచలి కేవలం 50 లక్షలకి బెంగాల్ వారియర్స్కి సోల్డ్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ సునీల్ కుమార్. ఇతన్ని 1.15 కోట్ల పెట్టి యుముంబా టీము కొన్నారు. మనోడు మంచి కెప్టెన్ ఇంకా మంచి ప్లేయర్ కూడా. ఇంకా నెక్స్ట్ సచిన్ తన్వార్. ఈ సీజన్లో ఇతనికి హైయెస్ట్ అమౌంట్ వచ్చింది. సచిన్ తన్వార్ని తమిళ తలవాసు 2.15 కోట్ల పెట్టి కొనేశారు. ఇంకా నెక్స్ట్ గుమాన్ సింగ్. ఇతన్ని 1.97 కోట్ల పెట్టి గుజరాత్ జైంట్స్ కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనీందర్ సింగ్. 1.15 కోట్లకి వేరే టీంకి సోల్డ్ అయితే ఎఫ్బిఎం కార్డ్ ద్వారా బెంగాల్ వారియర్స్ తిరిగి తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ భరత్ హోడా. ఇతని యూపీ యోద్ధాసు 1.3 కోట్ల పెట్టి కొనేశారు. ఇంకా నెక్స్ట్ ఆశీష్ నర్వాల్. ఇతన్ని దబాంగ్ ఢిల్లీ టీము 23.50 లక్షలు పెట్టి కొనేశారు. ఇంకా నెక్స్ట్ సోంబీర్ గులియా. ఇతని బేస్ ప్రైస్ 20 లక్షలకి వేరే టీంకి సోల్డ్ అయితే గుజరాత్ జైంట్స్ ఎఫ్బిఎం ద్వారా తీసేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ శుభం షిండే. ఇతను కూడా మంచి రైట్ కార్నర్ డిఫెండర్. ఇతని పట్నా పైరేట్స్ 70 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకా నెక్స్ట్ సుర్జిత్ సింగ్. ఇతన్ని 60 లక్షలు పెట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మోహిత్. ఇతన్ని 20 లక్షలు పెట్టి పునేరి పల్టన్ కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మన సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్. ఇతన్ని దబాంగ్ ఢిల్లీ టీము 26 లక్షలు పెట్టి అయితే కొనేశారు. మన సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ ఈసారి దబాంగ్ ఢిల్లీకి ఆడబోతున్నాడు. ఇంకా నెక్స్ట్ అజింక్య పవార్ 1.107 కోట్ల పెట్టి బెంగళూరు బుల్స్ కొనేశారు. మనోడు మంచి లెఫ్ట్ రైడర్. ఇంకా నెక్స్ట్ డొక్కి కింగ్ ప్రదీప్ నర్వాల్. ఇతను కూడా 70 లక్షలు పెట్టి బెంగళూరు బుల్స్ కొనేశారు. ప్రదీప్ నర్వాల్ తన జర్నీ ఎక్కడైతే స్టార్ట్ చేశాడో మళ్ళీ అది బెంగళూరు బుల్స్ టీంలోకి వచ్చేశాడు. ఇంకా నెక్స్ట్ మంజిత్ దహియా. ఇతన్ని 80 లక్షలు పెట్టి ఈ ముంబా కొనేశారు. ఇంకా చివరిగా మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే విశాల్ భరద్వాజ్ అన్సోల్డ్ అయ్యాడు. కానీ దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇతను హ్యామర్ కిందకు వస్తాడు. చూద్దాం ఈసారి అని ఇతన్ని ఏ టీం కొంటారన్నది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.